హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. అవును, వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఈ టైటిల్ విన్నట్టుగా అనిపిస్తుంది చాలామంది విషయాల్లో. ప్రధానంగా ఇప్పుడు డిస్కషన్ మోడీ కేసీఆర్. అంతకుముందు నుంచి కూడా అవును వాళ్ళు ఒకటయ్యారంటే మోడీ కేసీఆర్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు ఇదేంది, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటున్నారు అంటే ఎప్పుడు కలిసి లేరు. వాళ్ళు కలిసినట్టుగా ఉన్నా కానీ వేరువేరుగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఒకటయ్యారు, ఒకటిగా మాట పలుకుతున్నారు, ఒకటే స్వరం వినిపిస్తున్నారు. ఎందుకు? కవిత వేరైంది కాబట్టి, కవిత వీళ్ళ నుంచి విడిపోయింది కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంటే హరీష్ రావు డైరెక్షన్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ బాబామరుదులు ఒకటయ్యారు. పోయి మాట్లాడాడు, మొన్న ఇంటికి పోయి కూర్చొని మాట్లాడి. కవిత ఎప్పుడైతే అమెరికా నుంచి వచ్చి లేఖ గురించి మాట్లాడి ఇంకా వేరుకుంపటి పెట్టి జాగృతి పేరుతో కార్యకలాపాలు చేస్తూ ఇంకా స్పీడప్ చేస్తుందన్న ముందు ఇదంతా ముందే గమనించిన కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆయన ఏదో అల్కపాన్ పెక్కిండు, వేరే పార్టీ పెడుతుండని ప్రచారం మీడియాలో జరుగుతున్న తరుణంలో మేమంతా ఒకటి అని చెప్పే ప్రయత్నంలో ఒక గంట పాటు హరీష్ రావు ఇంట్లో కూర్చొని కేటీఆర్ మాట్లాడిపోయిన తర్వాత కవిత వేరుపడిన తర్వాత కొంత స్వరంలో ఐక్యత కనబడతా ఉంది హరీష్ రావు కేటీఆర్ విషయంలో. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే హరీష్ రావు ఏమన్నాడంటే కేటీఆర్ చెప్పిన మాటల్ని వల్ల వేశాడు. రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం, కేటీఆర్ నాకు చెప్పాడు, ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు, బలవంత కేసులు, సతాయింపులు ఇవంతా కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు తగిన మూల్యం చెల్లిస్తాము, తగిన గుణపాఠం చెప్తామని పోలీసులని అధికారులని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడిన మాటలు సంచలనం కలిగించాయి ఈరోజు. ఆ మాటలు గతంలో కవిత మాట్లాడింది, కేటీఆర్ అయితే పదే పదే మాట్లాడుతూ వచ్చాడు రెడ్ బుక్ రెడ్ బుక్. కవిత పింక్ బుక్ పేరు ఎత్తింది, ఇక పింక్ బుక్ ఎత్తదేమో, ఎందుకంటే ఆమె ఇప్పుడు వేరుకుంపడి పెట్టింది జాగృతి పేరుతో కాబట్టి ఆమె తీయకపోవచ్చు కాక. ఇప్పుడు కేటీఆర్ వల్ల వేసిన మాట రెడ్ బుక్ని హరీష్ రావు అందుకున్నాడు. హరీష్ రావు వేదికల మీద మాట్లాడుతున్నాడు, మీ అంత చూస్తాం బిడ్డ, పోలీసులారా అధికారులారా మీ సంగతి చూస్తాం, వచ్చేది మేమే బిడ్డ, మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఉంటే చూడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. హరీష్ రావు బ్లాక్మెయిలింగ్ చేయడంలో, బెదిరించడంలో తీసుమార్క నవ్వుతూ మాట్లాడుతూ ఏమేం చేయాలనో పెద్ద క్రిమినల్ అనే పేరుంది ఆయనకు. అంత ఇప్పుడు కేటీఆర్ ముక్కుసూటిగా మాట్లాడితే హరీష్ రావు మీదుతుంది మాట్లాడుతూ నోటితో నవ్వుతూ నెసుతో వెక్కిలించినట్టుగా ఉంటుంది హరీష్ రావు ఆయన వ్యవహార శైలి. చాలామంది తెలుసు. ఆయన ఏకంగా ఇప్పుడు బ్లాక్మెయిలింగ్కి దిగాడు వేదికల మీదే, మీ అంత చూస్తాం బిడ్డ అని. ఇంకా అంతేకాదు, ఇంకా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే అందాల పోటీల విషయంలో అంటే విశ్వసుందరి మనలంతా కూడా ఇక్కడ అందాల పోటీల కోసం వచ్చినప్పుడు ఒక ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఒక మిస్ ఇంగ్లాండ్ పట్లను ఇంకెవరి పట్లనో అసభ్యంగా ప్రవర్తించారనే ఒక వార్త లీక్ అయింది, బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె వెళ్ళిపోయి అక్కడ మమ్మల్ని వేషలాగా చూశారు, మమ్మల్ని వచ్చిన వాళ్ళతో మంచిగా రిసీవ్ చేసుకోవాలా, మాట్లాడాలా అని ఏదో మాట్లాడారు కాబట్టి నాకు నచ్చలేదు, అందుకే నేను వెళ్ళేసి వచ్చిన మధ్యలో నుంచి అని ఆమె తర్వాత ఒక ఇంటర్వ్యూలో అక్కడ పోయిన తర్వాత చెప్పిన విషయం వైరల్ అయింది. దాన్ని ఖండించారు నిర్వాహకులు, జయేష్ రంజన్ వీళ్ళంతా కూడా. కానీ ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ లీడర్లని తర్వాత జయేష్ రంజన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడాడు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని, అంటే వీళ్ళ పేర్లతో సహా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళ పేర్లు, అంజన్ కుమార్ యాదవ్ కొడుకు పేరు, ఇంకొక అతని పేరు, కార్పొరేషన్ చైర్మన్ పేరు, జయేష్ రంజన్ పేర్లు ఎట్లయితే వెల్లడించారో సోషల్ మీడియా వేదికగా, ఆ పేర్లనే దాదాపుగా పరోక్షంగా ప్రస్తావిస్తూ హరీష్ రావు మాట్లాడిన ఉదంతం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే దాంట్లో నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అని తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఏది వస్తే అది మాట్లాడే సంస్కృతి బీఆర్ఎస్ నేతలు నేర్చుకున్నారు, అలవర్చుకున్నారు, మాట్లాడుతున్నారు. ప్రధానంగా కేటీఆర్ మొన్నటి వరకు. ఇప్పుడు హరీష్ రావు కూడా అదే అందిపుచ్చుకున్నాడు. ఏదైతే సోషల్ మీడియాలో ఆరోపణ చేస్తూ పక్క పార్టీని, ప్రభుత్వాన్ని, అధికార పార్టీని బద్నాం చేయడానికి, ఇరుకున పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటున్నాయో అదంతా స్క్రిప్ట్ కానీ మార్ఫింగ్ వీడియోలు కానీ దాన్ని అందిపించుకుంటూ అఫీషియల్ వేదికల మీద కూడా నేతలు మాట్లాడే ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు రాజకీయాల్లో కనబడుతూ ఉంది. కేటీఆర్ మొన్నటి వరకు అదే వాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే పేడ్ బ్యాచ్ని పెట్టుకున్నాడో బీఆర్ఎస్ సోషల్ మీడియా అని, వాళ్ళు ఏది పెడితే అది వేదికల మీద మాట్లాడడం అలవాటు చేసుకున్న కేటీఆర్ ఇప్పుడు సేమ్ అదే రీతిని అలవర్చుకుంటున్నాడు, అందిపుచ్చుకున్నాడు హరీష్ రావు. అందాల పోటీల విషయంలో బద్నాం జరిగింది అనే విషయాన్ని ఆయన హుందాగా మాట్లాడే పద్ధతిని మర్చిపోయాడు. గతంలో కొంత హుందాతనం మెయింటైన్ చేసే పద్ధతి ఉండే హరీష్ రావుకు. ఏం మాట్లాడినా కానీ కొంత కంట్రోల్ తప్పకుండా నిలకడగా మాట్లాడతాడు హరీష్ రావు. ఎక్కడ ఆవేశానికి గురిగాడు, కొంత ఇంటలెక్చువల్ స్పీచ్ ఉంటుందని దాన్ని కూడా పక్కన పెట్టి ఒక ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఇంకో అధికారి అసభ్యంగా ప్రవర్తించారు ఆమె పట్ల, అవసరమైతే ఆ వీడియో రిలీజ్ చేయండి, అది చేయండి, గవర్నమెంట్ని బద్నాం చేశారని
చీప్ కామెంట్లు హరీష్ రావు నోటి వెంట వినిపిస్తున్నాయి. ఇక ముందు ముందు ఎట్లాంటి కామెంట్లు వినిపిస్తాయో, కేటీఆర్ ఏం చెప్తాడో, హరీష్ రావు ఏమందుకుంటాడో, ఇద్దరు బాబామర్దులు కలిసి ఎంత చిల్లర రాజకీయాలు చేయబోతున్నారో అనేది వేచి చూడాలి మరి ఇంకా 3 ఏళ్ల పాటు.